వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారాయణ విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుకు మున్సిపల్ కార్యాలయంలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ముస్లిం సమాజానికి ద్రోహం, వక్ఫ్ సవరణ చట్టంపై తీవ్ర ఆగ్రహం. ఎమ్మెల్సీ ఈసాక్ పాషా. నంద్యాల ఇండోర్ స్టేడియంలో ప్రమాదకరంగా మారిన షట్టర్. భయం గుప్పెట్లో క్రీడాకారులు, పట్టించుకోని అధికారులు. జొన్నలకు ప్రభుత్వ కనీస మద్దతు ధర కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. భక్తులు తిలకించి కమిటీ సభ్యుల వెల్లడి. నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది. ఏఎస్పీ మందా జావలి. శ్రీ చౌడేశ్వరి మాత జ్యోతి మహోత్సవం. కనుల పండుగగా 360 జ్యోతుల ఊరేగింపు. పోటెత్తిన భక్తులు. నంద్యాల జిల్లా కేంద్రంలోని పద్మావతి నగర్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ ఆధ్వర్యంలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శుక్రవారం స్కూల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన తులసిరెడ్డిని పాఠశాల ప్రిన్సిపల్ అంజనీదేవి, కోఆర్డినేటర్ దివ్యతేజ, భారతి, చంద్రమౌళీశ్వర రెడ్డి, ప్రశాంత్, జాకీర్, పాఠశాల ఉపాధ్యాయులు ఘనస్వాగతం పలికారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను తులసిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్, ప్రముఖ న్యాయవాది తాతిరెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ స్కూల్ స్థాయిలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. 5వ తరగతి నుండి 6వ తరగతి ప్రమోట్ అవుతున్న చిన్నారులను తులసిరెడ్డి బెస్ట్ విషెస్ చెప్పారు. చిన్నారులకు గణ రామాయణం, మహాభారతాలు, సంస్కృతి సాంప్రదాయాలు వివరించాలని తులసిరెడ్డి ఉపాధ్యాయులను కోరారు. నేటి బాలలే రేపటి పౌరులన్న విషయాన్ని గుర్తించి విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలన్నారు. తాను కూడా తన ఉపాధ్యాయులను మించి మంచి ఉద్యాబుద్ధులు నేర్పించడంతో తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానని తులసిరెడ్డి గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులు చిన్నారులకు ఉత్తమమైన లక్ష్యాలు ఉండే విధంగా వారిని తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని తులసిరెడ్డి పేర్కొన్నారు. చిన్నారులు ఎక్కువ సమయం తల్లిదండ్రుల కంటే ఉపాధ్యాయుల వద్దే ఎక్కువ సమయం ఉంటారని, అందువల్ల చిన్నారులు తమ టీచర్స్ చెప్పిన విషయాలనే ఎక్కువ వింటారని ఆయన చెప్పారు. విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ స్కిల్ నేర్పించాలని తులసిరెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్ ఆధ్వర్యంలో తులసిరెడ్డిని ఘనంగా సన్మానించారు. గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో భాగంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చాలా మంచి ప్రోగ్రాం. ఎందుకంటే విద్యార్థులలో ఒక ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపే కార్యక్రమం ఇది. ఇటువంటి కార్యక్రమం ఎప్పుడో డిగ్రీ అయిపోయిన తర్వాత, పీజీలు అయిపోయిన తర్వాత కాన్వకేషన్ చేసేవారు చాలా కాలం కిందట, యూనివర్సిటీలో చేసేది. అది ఈ రోజు ఈ స్కూల్లో చేస్తున్నా అంటే గ్రేట్. చాలా కంగ్రాచులేషన్ టు ది నారాయణ స్కూల్స్ హెడ్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఇటువంటి మంచి ప్రోగ్రాం ప్రతి వ్యక్తిలో చిన్నతనంలోనే ఈ ప్రోగ్రాం చూస్తారంటే చాలా అదృష్టవంతులు మీరంతా. మేము ఎప్పుడు ఇట్లా వేసుకొని, గౌన్ వేసుకొని, క్యాప్ పెట్టుకునే పరిస్థితి లేదు. ఒక యూనివర్సిటీలోనే జరిగేది. కాన్వకేషన్ ఇస్తున్నా అంటే పరిగెత్తు అనంతపురం ఎస్వి యూనివర్సిటీ పోయే వాళ్ళు చాలా మంది. కాబట్టి ఈ రోజు విద్యా విధానాల్లో చాలా మార్పులు వచ్చినాయి. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యా విధానాన్ని గురించి పెద్దగా అవగాహన లేకుండా ఉండేది. ఒక పల్లెటూరు నుంచి విద్యను అభ్యసించాలంటే నడుచుకుంటూ పోయేవాళ్ళు.
మంచి ఫెసిలిటీస్ ఉండేవి కాదు. సైకిల్ వేసుకొని పోయేవాళ్ళు, చేనుల్లో గట్ల మీద నడుచుకుంటూ పోయేవాళ్ళు. కాబట్టి ఈరోజు మన ఇళ్ళ దగ్గరికే స్కూల్ వాళ్ళు బస్సులు పంపించి స్కూల్ దగ్గర తెచ్చుకొని వాళ్ళకు మీకందరికి కూడా విద్యను నేర్పిస్తున్నారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలు కన్న తర్వాత వారి తర్వాత టీచర్లు అంత గొప్పవారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. ముందు తల్లిదండ్రులు, తర్వాత విద్య నేర్పినటువంటి గురువులు గొప్పవాళ్ళు. కాబట్టి వాళ్ళు మనకు స్టూడెంట్ అంటే ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మీకు వాళ్ళు నేర్పే విద్య ఇది ఒక ఫౌండేషన్. అది మీ జీవితంలో మీరు ఎంత పెద్ద గొప్ప స్థాయిలో ఉన్నటువంటి మీకు ఫౌండేషన్ అది ఎప్పుడు చిరకాలం మీ మనసులో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేర్చుకునే విద్య మీ జీవితంలో ఎప్పటికి కూడా ఉంటుంది. మీరు ఎంతో మంది కూడా ఉన్నత స్థానానికి పోయేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేను కూడా టీచర్స్ ఒకటే పిల్లలకు కూడా ఇతిహాసాల గురించి, భారతం, భాగవతం, రామాయణం గురించి కూడా చెప్పాలా. ఎన్నో గాథలు ఉన్నాయి. ఈ విద్యకు సంబంధించి అప్పుడు ఆశ్రమ స్కూళ్ళు ఉండేటివి. రామాయణ కళ లవకుశులు ఇద్దరు కూడా ఆశ్రమ స్కూల్లో అడవుల నుండి చదువుకున్నారు. మీకు ఇంతటువంటి అకామిడేషన్ కల్పించి మంచి విద్యను అందిస్తున్నారు ఈరోజు టీచర్స్. ఎన్నో స్కూల్స్ ఉన్నాయి. ఈరోజు నారాయణ బ్రాంచ్ 100 స్కూళ్ళు మన ఏపీ స్టేట్లో ఉన్నాయి. నంద్యాలలోనే 3 బ్రాంచ్లు ఉన్నాయి. చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే విద్య గురించి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విద్యను అభ్యసించాలి. ఇంతకుముందు గతంలో కాపీ రైటింగ్స్ అంటే హ్యాండ్ రైటింగ్ కోసం కొన్ని బుక్కులు పెట్టేవాళ్ళు, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. అది నాకు తెలిసి ఇప్పుడు తగ్గిపోయింది అనుకుంటున్నాను. అది కూడా నేర్పించాలని కోరుతున్నాను హ్యాండ్ రైటింగ్ కోసము. నంద్యాల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎంఆర్పీఎస్ మాల మహానాడు నాయకులు పలు ఫిర్యాదులు చేయడంతో మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రతిపాదన తేవడంతో జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం పరిశీలించారు. మున్సిపల్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి అక్కడ స్థలం అనుకూలంగా ఉందా లేదా అని మున్సిపల్ సిబ్బంది కమిషనర్తో ఎంఆర్పీఎస్ నాయకులు మాల మహానాడులతో పరిశీలించారు. అక్కడే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రతిపాదన చేస్తున్నట్లు అధికారులతో చర్చించారు. నాయకుడు అంబేద్కర్ జయంతి రోజున విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని జిల్లా కలెక్టర్కు తెలపడంతో జిల్లా కలెక్టర్ త్వరలో మీకు అన్ని వివరాలు చెబుతామని అక్కడ ఉన్న నాయకులు అందరికీ తెలిపారు. అప్పటి వరకు ప్రొటెక్షన్ లో ఉంటుంది. ఆ గేట్ వాడుకోండి. గేట్ అక్కడి నుంచి ఎదురుగా ఇవ్వండి. ఆ గేట్ నుంచి రావాలి. ఈ గేట్ అంటే ఎదురుగా ఉంచి మనం ఇదిగోండి ఇక్కడ వరకు రోడ్డు వచ్చేసి మాస్టర్ ప్లాన్ రోడ్. అందుకని రోడ్డు వస్తుంది కాబట్టి వెనక్కే ఉంటారు. ఇప్పుడు మీకు ఈ ప్లేస్ ఉందా? ఈ ప్లేస్కి సెంటర్ పెట్టండి. ప్లేస్కి సెంటర్ పెట్టండి. రేపు పొద్దున్న రోడ్డు కూడా బాగుంటుంది. రోడ్డు ఎక్స్పాండ్ అయ్యింది, రోడ్డు కూడా బాగుంటుంది. నేను చెప్తున్నాను, మీ కమిషనర్ వాళ్ళని అడిగండి. కమిషనర్ మీరు ఆర్డర్ ఇచ్చేది తర్వాత గేట్ ఎక్కినా
వక్ఫ్ సవరణ చట్టానికి మద్దతు తెలిపిన కూటమి ప్రభుత్వం ముస్లిం సమాజానికి తీవ్ర ద్రోహం చేసిందని ఎమ్మెల్సీ ఈసెక్ పాషా తీవ్ర స్థాయిలో విమర్శించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ముస్లింల పవిత్ర ఆస్తులను కలరాసే ఈ బిల్లును మద్దతు తెలపడం క్షమించరాని నేరమని ఆయన మండిపడ్డారు. ఒకసారి వక్ఫ్ దానం చేసిన భూములను ప్రభుత్వం ఎలా సొంతం చేసుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఇది ముస్లింల ధార్మిక విశ్వాసాలను, న్యాయమైన హక్కులను నేరుగా దెబ్బతీసే చర్య అని అన్నారు. పార్లమెంట్లో వైసీపీ ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఈరోజు ఎంతో బాధతో ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ముస్లింలకు వెన్నువిరిచే రకంగా ముస్లింల చరిత్రలో ఒక నల్ల చట్టం అనేది ఇప్పుడు పార్లమెంట్లో అలాగే బిల్లు పాస్ కావడం జరిగింది. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్. అది ఎంత లోపభూయిష్టంగా ముస్లింల ఆస్తులను తీసుకునే రకంగా ఉంది అంటే దానికి మన ముఖ్యమంత్రి, ఇప్పటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడము సిగ్గుతో తలవంచుకోవాల్సిన పని. మైనార్టీ ఓట్లతో నేను గెలిచానని చెప్పుకుంటూ, మైనార్టీలకు మంచి చేస్తానని చెబుతూ, శరాఘాతంగా మైనార్టీల హక్కులను తీసుకునే ఈ అమెండ్మెంట్ బిల్లుకు సపోర్ట్ ఇచ్చి మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళ మనుషులతో 3 అమెండ్మెంట్లు ఇచ్చాను, నేను దాంట్లో 3 సవరణలు చేశానని చెప్తారా? ఒక్కసారి ఆ మాట చెప్పిన మైనార్టీ నాయకుల గుండెల మీద చేసుకొని ఒక్కసారి ఆలోచించేది. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మైనార్టీలకు మంచి జరుగుతూ ఉంది. మీ 3 సవరణల వల్ల మంచి జరుగుతూ ఉంది. భారతదేశంలో ఒక్క ముస్లిం మిమ్మల్ని హర్షిస్తాడా? ఒక్క ముస్లిం భారతదేశంలో ఈ రకంగా చేస్తా ఉన్నారా? వక్ఫ్ లో ఉన్నటువంటి ఆస్తులు ఏ గవర్నమెంట్ ఇచ్చింది కాదు. ఒక్క ఎకరా ఆస్తి కూడా గవర్నమెంట్ది వక్ఫ్ బోర్డులో లేదే. అవి పవిత్రంగా, కష్టార్జితంగా భావించి ఎంతోమంది మసీదులకు, దర్గాలకు, ఖాన్ఖాలకు, ఆషుర్ఖానాలకు అన్నిటికీ ఇచ్చిన ప్రాపర్టీస్ అవి. వాళ్ళ సొంత కష్టార్జితం ఇచ్చారు. నవాబులు అనుకోండి, పేదవాళ్ళు అనుకోండి, ఎవరైనా వాళ్ళకి ఇచ్చిన ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ ఆ ఇన్స్టిట్యూషన్ గుండి ఆ ఇన్స్టిట్యూషన్ డెవలప్మెంట్కు చేయాలి. ఒక్కసారి వక్ఫ్ ఇస్తే మళ్ళీ ఎనికి చేయడానికి లేదు. భారతదేశంలో ఎక్కువ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి బీజేపీ ప్రభుత్వం దాని మీద రాక్షస కన్నేసి ఈ రకంగా మైనార్టీలకు ద్రోహం చేయాలని చెప్పేసి ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చింది. ఇది నిజం కాదా? భారతీయులకు అందరికీ తెలియదా? నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మా ముస్లిమ్స్, కేవలం మైనార్టీలలో ఉన్నటువంటి ముస్లిమ్స్ వక్ఫ్లో హిందువుల జోక్యం ఏమిటి? మొన్నటికి మొన్న చంద్రబాబు నాయుడు తిరుపతిలో క్లియర్గా చెప్పాడు, అన్యమతస్థులు ఉద్యోగం కూడా చేయకూడదు, అక్కడ ఉద్యోగం చేస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తాము, కేవలం హిందువులు మాత్రమే తిరుపతిలో తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడే రకంగా వాళ్ళకు మాత్రమే అక్కడ ఉంటాము, పెడతాము, మిగతా వాళ్ళను వేరే చోట ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ సర్వీసెస్ వేరే చోట వాడుకుంటామని చెప్పారు. దానికి మేము కూడా అలాగే ఉండాలిగా, మాకు కూడా అదే న్యాయంగా, మైనార్టీలకు కూడా అదే న్యాయంగా. హిందువులకు ఒక్కటే కాదు కదా న్యాయం. తిరుపతిలో అన్యమనస్తులు ఉద్యోగమే చేయకూడదు, మా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్తో వాళ్ళు మా మీద పెత్తనం చేయాలి. ఇది న్యాయమా? దీనికి మీరు సపోర్ట్ ఇస్తారా? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము మీ ద్వారా మా జగనన్నకు అపోజ్ చేసినందుకు మేము మైనార్టీల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ ఎంత దూరమైనా దీనికి పోవడానికి మేము రెడీగా ఉన్నాం. ఇది మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సిందే. బిల్ అయిన తర్వాత కూడా వెనక్కి తీసుకునేంత వరకు మేము పోరాడతాము. దీనికి ప్రతి వ్యక్తి కలిసి వస్తాడు. నేను మీ ద్వారా ఉలమాలకు, ఆలింలకు, ముఫ్తీలకు
మత సంస్థల్లో ఉండే ప్రతి వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఒక్కసారి మీరు మనసు పెట్టి ఆలోచన చేయండి. మీరు మాకు ఉలమాలు కానీ, ఆలింలు కానీ, ముఫ్తులు కానీ మాకు మార్గదర్శకంగా ఉంటారు. ఆఖిరత్ అంటే మరణం తర్వాత ఏం చేయాలో ఆఖిరత్ రస్తా చూపెట్టేవాళ్ళు మీరు. దునియాలో కూడా మాకు రస్తా చూపెట్టండి. మా ఆస్తులు, మా మసీదులు కొల్లగొట్టే చట్టం ఇది. మీరందరూ మాతో సంఘటితంగా రండి, మనమందరం కలిసి పోరాడదాం, మన హక్కులు మనం కాపాడుకుందాం. దయచేసి మీరు అన్ని మానుకొని ఏకతాటిగా ఒక్కటే మనం పోరాడదాం. ఖచ్చితంగా మనం ఈ పాస్ అయిన బిల్లు వెనక్కి తీసుకునేంత వరకు పోరాడదామని చెప్పేసి నేనైతే దీనికి కట్టుబడి ఉంటానని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో ఉన్న ఇండోర్ స్టేడియానికి ఉదయం, సాయంత్రం వేళల్లో వివిధ క్రీడల సాధనకు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, విద్యార్థులు వస్తుంటారు. స్టేడియం ప్రధాన ద్వారంలో క్రీడాకారులు రాకపోకలు సాగించేందుకు ఒకవైపు షట్టర్ను తెరిచి ఉంచుతున్నారు. ఈ షట్టర్ పాడవటంతో పైకి ఎత్తినా ఊడటం లేదు. వెంటనే మూత పడుతోంది. దీంతో అది పడకుండా కర్రను ఊతంగా పెడుతున్నారు. ఇరుకుగా ఉన్న మార్గంలో ఒకేసారి 2 క్రీడాకారులు ప్రవేశించిన సందర్భాల్లో కర్రకు తగిలే ఆస్కారం ఉంది. కర్ర జారిపోతే షట్టర్ తలపై పడి తీవ్ర గాయాల పాలయ్యే ప్రమాదాలు ఉన్నాయి. జరగక ముందే షట్టర్ మరమ్మతులు చేయించాలని క్రీడాకారులు కోరుతున్నారు. కింద పడదా షట్టర్ కింద పడకోకుండా సపోర్ట్ కోసం కట్టే పెట్టినాం. ఒకవేళ ఇరుగుతే పొరపాటున మింద పడుతుంది, మింద పడుతుంది. చూసుకొని పోవాలా లోపలికి? ఇంకా కర్ర లేకుండా మింద పడుతుంది. నంద్యాలలో కనీస మద్దతు ధరకు జొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జేసీ విష్ణుచరణ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ జొన్నల కనీస మద్దతు ధర క్వింటాలుకు 5.371 పౌర సరఫరాల సంస్థ ద్వారా రైతులందరూ కనీస మద్దతు ధర విక్రయించాలని సూచించారు. జిల్లాలో పండించిన జొన్నలు హైబ్రిడ్ రకం C43 మహీంద్రా రకం కనీస మద్దతు ధరకు రైతు సేవా కేంద్రాల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. నంద్యాల సంజీవ్ నగర్లో వెలిసిన శ్రీ కోదండ రామాలయంలో గత నెల 30వ తారీఖు నుండి ఈ మాసం 7వ తారీఖు వరకు వసంత నవరాత్రుల వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. చివరి ఘట్టంగా ఈ మాసం 6వ తేదీన ఆలయంలో సీతారాముల వారి కళ్యాణం శ్రీ భాగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో కరుణం సుధీంద్రాచార్యులు వారి అర్చకత్వంలో నిర్వహించబడుతుంది. ఉదయం 10 గంటలకు కళ్యాణ ప్రారంభమగును. ఈ కార్యక్రమంకు వేల సంఖ్యలో భక్తులు వచ్చుచున్నందువలన పై సమాజ్ వారు అన్ని వసతులు ఏర్పాటు చేయుచున్నారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ జరపబడును. మధ్యాహ్నం 1 గంటకు కళ్యాణం అనంతరం సీతాదేవి అమ్మవారి వడి బాలోత్సవం, వడి బియ్యము నిర్వహించబడును. భక్తులు ఎవరైనా అమ్మవారికి వడి బియ్యం సమర్పించగలరు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు సంజీవనగర్ మరియు శ్రీనివాసనగర్ పురవీధుల గుండా శ్రీ సీతారాముల వారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముందస్తు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయ ఆలయం నందు 30/3/2025 నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నవి. అందులో భాగంగా ఈ నెల 6వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా ఉదయం స్వామివారికి పంచామృత విధాన అభిషేకాలు మరియు అర్చనలతో సహా ఉదయం 10 గంటలకు సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా
నిర్వహించబడును. కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క కళ్యాణంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క దేవతామూర్తులకు విశేష అలంకారంతో దర్శనం ఏర్పాటు చేయడం అనేది. కావున ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు శ్రీనివాస నగర్, సంజీవ్ నగర్ గుండా గ్రామోత్సవ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం అనేది. కావున ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమో జై శ్రీరామ్. జై శ్రీరామ్. భక్త మహాశయులకు అందరికీ శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున ముందస్తు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ మాసం చైత్రమాసం చైత్ర శుద్ధ పాడ్యమి అనగా 30వ తారీఖు నుంచి చైత్ర శుద్ధ నవమి వరకు అనగా 6/4/2025 తారీఖు వరకు శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఈ వసంత నవరాత్రులు అనునిత్యం ఎంతో ఘనంగా జరుపుచున్నాము. ప్రతినిత్యం ఆ సీతారామచంద్రుల వారికి పంచామృత అభిషేకము, విశేష అలంకరణ, అర్చనలు, అదేవిధంగా ఆంజనేయ స్వామికి సింధూర అర్చనలు మొదలగు కార్యక్రమములు అన్నీ శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎంతో ఘనంగా నిర్వహించినాము. ఈ చైత్రమాసం ఆఖరి ఘట్టంగా ఈ నెల 6వ తారీఖు అనగా శ్రీరామనవమి పండగ సందర్భంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నాము. ఉదయం 10 గంటలకు సీతారాముల కళ్యాణం ప్రారంభమగును. అదేవిధంగా 12:01 అభిజిత్ లగ్నములో సీతారాముల వారి కళ్యాణం జరపబడుతున్నది. అదేవిధంగా 1 గంటకు వడి బాలోత్సవం అంటే సీతమ్మ తల్లికి ఒడి బియ్యం కూడా ఏర్పాటు చేసినాము. కావున భక్తాదులు ఎవరైనాను ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారామచంద్రుల ఆశీర్వాదం పొందవలసిగా కోరుచున్నాము. సాయంత్రం అదే రోజు 6 గంటలకి సంజీవ్ నగర్ మరియు శ్రీనివాస్ నగర్ పురవీధుల గుండా గ్రామోత్సవం కూడా ఏర్పాటు చేసినాము. అన్ని కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ సీతారాముల కళ్యాణం కోసం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఈ ఎండ కోసం మజ్జిగ మరియు పానకము మరియు ప్రసాదం, ప్రత్యేక ప్రసాదాలు అన్ని ఏర్పరిచినాము. కావున భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ సీతారామచంద్రుల ఆశీర్వాదం పొందాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా 7వ తారీఖు సీతారాముల వారి పట్టాభిషేకం కూడా ఉదయం 10 గంటలకు ప్రారంభమగును. కావున అన్ని కార్యక్రమంలో మీకు తెలిసిన వారికి కూడా చెప్పి ఈ దేవాలయానికి పిలుచుకొని ఆ సీతారామచంద్రుల ఆశీర్వాదం పొందకూడదని భావిస్తున్నాం. జై శ్రీరామ్. నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లు అనగా నంద్యాల టౌన్లోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు మహానంది, బండి ఆత్మకూరు, గోస్పాడు, పాణ్యం మరియు గడివేముల పోలీస్ స్టేషన్ల పరిధిలో SCC 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఎవరైనా కానీ ఏవైనా సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఉత్సవాలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించదలిచిన వారు తప్పనిసరిగా పోలీస్ వారి అనుమతి తీసుకోవలేను. సభలు, ఊరేగింపులు మరియు బహిరంగ సభలను నియంత్రించకపోతే శాంతి భద్రతలకు భంగం వాటిల్లడంతో పాటు ప్రజా జీవనానికి ప్రమాదం, ప్రజా ఆస్తులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కావున పైన పేర్కొన్న షరతులకు సంబంధించిన ఏవైనా ఉల్లంఘన చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది మరియు ప్రాసిక్యూషన్ బాధ్యత వహించవలసి ఉంటుంది మరియు పోలీస్ చట్టంలోని 30 సెక్షన్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుంది. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందవరం గ్రామంలో వెలిసిన శ్రీ కాశీ విశాలాక్షి ప్రతిరూపమైన శ్రీ చౌడేశ్వరి మాత బుధవారం అర్ధరాత్రి ప్రారంభమైన జ్యోతి ఉత్సవం జ్యోతులన్నీ అమ్మవారి సన్నిధికి చేరుకోవటం ముగిసింది. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ ఆధ్వర్యంలో ఈ జ్యోతి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున శ్రీ విశ్వబ్రాహ్మణ భాస్కరయ్య అమ్మవారికి దృష్టి చుక్క పెట్టడం, అమ్మవారి ఆలయం ఎదురుగా మంటలను రాజేయటం ద్వారా జ్యోతి ఉత్సవాలను అంకురార్పణ జరిగింది. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ్మ గ్రామంలోని జ్యోతి మండపం వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి జ్యోతి ఉత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారికి మొక్కు చెల్లించుకునేవారు గోధుమ పిండి, నెయ్యి, ద్రవ్యాలతో జ్యోతిని తయారు చేసి వివిధ రకాల అలంకరించి దానిని తలపై ఉంచుకొని వాద్య బృందంతో లయబద్ధంగా నృత్యం చేస్తూ భక్తి గీతాలు ఆలపిస్తూ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు.
బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. నారాయణ విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం చాలా గొప్ప విషయం. ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి. నంద్యాల పట్టణంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుకు మున్సిపల్ కార్యాలయంలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. ముస్లిం సమాజానికి ద్రోహం, వక్ఫ్ సవరణ చట్టంపై తీవ్ర ఆగ్రహం. ఎమ్మెల్సీ ఈసాక్ పాషా. నంద్యాల ఇండోర్ స్టేడియంలో ప్రమాదకరంగా మారిన షట్టర్. భయం గుప్పెట్లో క్రీడాకారులు, పట్టించుకోని అధికారులు. జొన్నలకు ప్రభుత్వ కనీస మద్దతు ధర కొనుగోలు కేంద్రాల ఏర్పాటు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం. భక్తులు తిలకించి కమిటీ సభ్యుల వెల్లడి. నంద్యాల సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది. ఏఎస్పీ మందా జావలి. శ్రీ చౌడేశ్వరి మాత జ్యోతి మహోత్సవం. కనుల పండుగగా 360 జ్యోతుల ఊరేగింపు. పోటెత్తిన భక్తులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరి అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.